హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఒక చిన్న పొజిషన్ అనేది నిఫ్టీ 50 లో తీసుకున్నాం. ఓకేనా, ఈ యొక్క పొజిషన్ కి అరౌండ్ 14,000 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో మనం ఏ యొక్క అనాలిసిస్ బేసిస్ గా ఈ యొక్క పొజిషన్ అనేది తీసుకున్నాం అనేది ఈ రోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ యొక్క వీడియోలో. ఈ యొక్క వీడియో చివరి వరకు నాతో కనుక ఉన్నట్టయితే నేను ఏ యొక్క అనాలిసిస్ బేసిస్ గా ఈ పొజిషన్ తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అలానే రేపు పొద్దున్న ఇలాంటి పొజిషన్ మళ్ళీ మార్కెట్ లో వచ్చేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలని కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్, వై డూ యూ రియల్లీ వాంట్ టు బి ఎ ట్రేడర్? సో ఈ యొక్క క్వశ్చన్ కి మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఫర్ ఫ్రీడమ్ అవ్వచ్చు, ఫర్ మనీ అవ్వచ్చు, ఫర్ ఆర్ సంథింగ్ ఎల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో రీజన్ ఏదైనా సరే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీలో ఒక 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. నాకు నచ్చిన రీజన్ ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ వరకు ప్రతి చిన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నిఫ్టీ 50 యొక్క చార్ట్. ఓకే, నేను డైలీ టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. ఓకేనా, సో మీరు చూడండి డైలీ టైం ఫ్రేమ్ లో ఉంది మార్కెట్ ఇప్పుడు. సో నిఫ్టీ 50 చార్ట్ ని మనం ఎలా అనాలిసిస్ చేస్తున్నామో ఒకసారి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా నేను ప్రీవియస్ డే ఏదైతే ఉందో, ఓకే, సో ఈ యొక్క ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెసెంట్ డేకి. సో ప్రెసెంట్ డేకి ఇవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఓకే, సో నేను ఫస్ట్ ప్రీవియస్ డే యొక్క హై అండ్ అలానే లోని మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి మనం కన్వర్ట్ అవుదాం. ఓకేనా, సో 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి కన్వర్ట్ అయితే సో ఇలా ఎందుకు మార్క్ చేసుకుంటానంటే జనరల్ గా నేను ఎప్పుడైతే ప్రీవియస్ డే యొక్క లో బ్రేక్ అవుతుందో మోస్ట్ ప్రాబబిలిటీ అక్కడ ఏమవుతుందంటే మార్కెట్ లోకి సెల్లర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంటుంది, అంటే షార్ట్ సైడ్ పొజిషన్స్ తీసుకుంటాం. ఆర్ ఎల్స్ హై బ్రేక్ అయితే మనం లాంగ్ సైడ్ పొజిషన్స్ కి ప్లాన్ చేస్తాం అనమాట. సింపుల్ స్ట్రాటజీ, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ బేస్ చేసుకొని ఈ రోజు మార్కెట్ చూసినట్టయితే మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మన ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. ఓకేనా, సో ఇలా ట్రిగ్గర్ అవ్వగానే నేను ఒక పొజిషన్ అనేది తీసుకున్నాను నిఫ్టీ 50లోని. ఓకే, ఆప్షన్స్ లో పుట్ ఆప్షన్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి అరౌండ్ ఆ యొక్క పొజిషన్ కి 14,500 రూపీస్ అనేది ఆల్మోస్ట్ మనకి 14,600 అనుకుంటా. చూడండి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ మనకి 14,600 రూపీస్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇలా మీకు కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ముందుగా మీరు ఏం చేయాలి అంటే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ అనేది ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. అండ్ అలానే దాంతో పాటుగా మీకు నేర్చుకోవాలనుకుంటే మనం ఒక మొబైల్ అప్లికేషన్ అనేది తీసుకొని రాబోతున్నాము. ఈ యొక్క మొబైల్ అప్లికేషన్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఒకే ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడమే ఈ యొక్క మెయిన్ మోటివ్ అనమాట. సో ఈ యొక్క మొబైల్ అప్లికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో అందులో మీకు ఏ కోర్స్ సూటబుల్ అవుతుంది అనేది చెక్ చేసుకొని మీరు ఎన్రోల్ అయినట్టయితే సో మీరు మంచిగా నేర్చుకొని మార్కెట్లో ప్రాఫిట్స్ తీసే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఇలానే మనం రోజు వచ్చే ప్రాఫిట్స్ అండ్ అలానే లాసెస్ ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఇలా డిస్కస్ చేసుకోవడం వల్ల మన యొక్క అనాలిసిస్ ఏంటి, ఏ యొక్క అనాలిసిస్ బేసిస్ గా మన ఎంట్రీస్ అనేవి తీసుకుంటున్నాము, అండ్ అలానే టార్గెట్స్ బుక్ చేస్తున్నాము, అండ్ అలానే ఎప్పుడైనా ఒక మిస్టేక్ చేసినట్టయితే అంటే మన హ్యూజ్ లాసెస్ వచ్చాయంటే అప్పుడు లాసెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడం వల్ల అటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాం. కాబట్టి అప్పుడు మనకి మంచిగా ప్రాఫిటబుల్ ట్రేడర్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు చివరి వరకు ఉన్నారు అంటే మీకు ఎక్కడో దగ్గర ఈ యొక్క కంటెంట్ అనేది వర్త్ అని అనిపించే ఉంటుంది. సో మీకు నిజంగా వర్త్ అని అనిపిస్తే మీరు ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేసినట్టయితే ఈ యొక్క వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది అనమాట. ఓకేనా, యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారంగా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం.